తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబు నాయుడుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. చంద్రబాబు నాయుడు ఈ నెల 28 వరకు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పైన ప్రస్తుతం ఆయన వైద్య సేవలు పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ రూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ తమ యొక్క వాదనలు కూడా వినిపించారు. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడును వేధించేందుకు ఈ కేసుకు సంబంధించి గతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, వారందరూ కూడా బెయిల్ మీద రావడం ఇవన్నీ జరిగి ఉన్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దీంట్లో వచ్చేది ఏమీ లేదు అనేటువంటి తమ వాదనలు కూడా చాలా స్పష్టంగా వినిపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసు సంబంధించిన విషయంలో 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు సంబంధించి కూడా సిఐడి ఆయన్ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన్ను విచారించారు కూడా 2 రోజుల పాటు. తర్వాత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఇక రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. దీనికి సంబంధించి కూడా జడ్జిమెంట్కి సంబంధించి కూడా ఏ అంశాలు ప్రస్తావించారనేది కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది కదా, దీనికి సంబంధించి జడ్జిమెంట్లో ఏ అంశాలను ప్రస్తావించారు, దీనికి సంబంధించి కూడా ఏంటి అప్డేట్? శ్రీహరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. దాదాపుగా మొత్తం కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడికి ఇది అత్యంత కీలకమైన కేసు. దాదాపుగా 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడికి గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా అనారోగ్య కారణాల రీత్యా ఈసారి మాత్రం రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం జస్టిస్ టి మల్లికార్జునరావు కేసులో మెరిట్స్ ఆధారంగా చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు మధ్యంతర బెయిల్కు సంబంధించి ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోవాలి అని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు ఆ ఆదేశాలను కూడా రద్దు చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం వలన గతంలో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ని ఇంపోజ్ చేస్తున్నాము అని కూడా చెప్పారు. చంద్రబాబుకి ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఉంది. ఈ నెల 28వ తేదీ వరకు కూడా చంద్రబాబును తాము అరెస్ట్ చేయబోము అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నెల 30వ తేదీన వరకు కూడా చంద్రబాబుకి అరెస్ట్ చేయవద్దని, ఆయన మీద పీటీ వారెంట్ను కూడా ఇంప్లిమెంట్ చేయవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఇక ఇసుక మద్యం కేసులకు సంబంధించి కూడా ఇసుక కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా విచారణ ఈ నెల 22వ తేదీన ఉంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన ముందస్తు బెయిల్కు సంబంధించి కూడా విచారణ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2021 డిసెంబర్ 9వ తేదీన చంద్రబాబు ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది. 2023 సెప్టెంబర్ 9వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో 37వ నిందితుడిగా చంద్రబాబును చూపించారు. ఈ కేసులో 36 మందికి రెగ్యులర్ బెయిల్, 6 యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడికి సంబంధించి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు వరకు కూడా సిఐడి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మనీ ట్రయల్ అంటే ఐపీసీలోని 409 కింద ఆయన మీద మనీ ట్రయల్ జరిగినట్టు కూడా ఎక్కడా ఒక్క ఆధారం కూడా నిరూపించలేకపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఏదైతే 13B, 13C, 13D ఏదైతే ఉందో ఆ సెక్షన్లకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. బట్ ఇందుట్లో 17A అమెండ్మెంట్ ఉంది కాబట్టి 2018లో తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించి అపాయింటింగ్ అథారిటీ హానరబుల్ గవర్నర్ దగ్గర తీసుకోవాలి కాబట్టి అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అలా తీసుకోకుండా ఈ కేసు నమోదు చేశారు కాబట్టి దీన్ని కొట్టివేయాలి అని చెప్పి స్కిల్ కేసు